వాళ్ళని అడ్డగించేస్తున్నాడు, వాళ్ళని తరిమి పడేస్తున్నాడు, వాళ్ళని ఓడిస్తున్నాడు. చివరికి దేనికి సాధ్యం కాకపోతే సంహరించి కూడా పడేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది నిగ్రహ అనుగ్రహ ఇవి రెండూ కూడా ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి. ఈ నిగ్రహము అనుగ్రహము రెండూ ఉన్నందువలనే సమస్తమైన జగత్తును ఆయన వశపరుచుకోగలుగుతూ ఉన్నాడు. రెండూ లేకపోతే అందరి మీద ఏ విధంగా నువ్వు నీ యొక్క ప్రతాపాన్ని, నీ యొక్క గొప్పదనాన్ని చూపించగలుగుతావు? చూపించేటువంటి అవకాశం ఉండదు కదా. కనుక ఆయన జగత్తుని వశం చేసుకున్నాడు. మరి అమ్మవారు ఎందుకు చేసుకోలేకపోయిందండి? ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని మనకిస్తోంది కదా, ఇంత సుఖశాంతుల్ని అనుగ్రహిస్తోంది కదా, ఇన్ని సంపదల్ని మనకిస్తోంది కదా, మరి అమ్మవారు కూడా అట్లానే గొప్ప స్థితిలో ఉండాలి కదా అంటే ఈమెలో విపరీతమైన దయ ఉంది. ఈ దయ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతున్నది? అయ్యో పోనీలే, వాడు దుర్మార్గుడేనమ్మా, పర్లేదులే, దుర్మార్గుడైతే ఏముంది, తర్వాత మంచివాడవుతాడులే అనే భావనతో వాడి దగ్గరికి తీసేసుకుంటోంది. ఒకవేళ స్వామి కోపగించుకొని అయ్యో ఇలాంటి దుర్మార్గుల్ని మనం చేరనివ్వకూడదు అంటే పర్వాలేదులేండి, మన బిడ్డే కదా, మనవాడే కదా, దగ్గరికి రానివ్వండి అని చెప్పి ఆయనకి నచ్చ చెప్తోంది. ఇవన్నీ ఎందుకోసం చేస్తోంది? ఆమెలో దయా అనే గుణం అంత అద్భుతంగా ఉండటం చేత, అంత ఎక్కువగా ఆ గుణం ఉండటం చేత ఈ నిగ్రహము అనే శక్తి ఆగిపోతుంది. అంటే అనుగ్రహమేమో విపరీతం అవుతున్నది, నిగ్రహం అనేదేమో తగ్గిపోతూ వస్తూ ఉన్నది. అలా ఈ నిగ్రహం అనే శక్తి తగ్గిపోవటం వల్ల ప్రపంచాన్ని వశపరుచుకునేటువంటి శక్తి నీలో తగ్గిపోతూ వస్తూ ఉన్నది. ఇది ఇక్కడ కారణం. ఒకదానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇక్కడ అనంటే ఈ గుణం ఎక్కువగా ఉండటం వల్ల ఆ గుణం కూడా అట్లా అనిపిస్తూ ఉన్నది మనకు. అంటే ఒకటి బాగా ఎక్కువైందనుకోండి, ఇప్పుడు ప్రభువులో ఏంటి, రెండూ సమానంగా ఉన్నాయి, నిగ్రహము అనుగ్రహము. అవసరమైతే నిగ్రహమే ఎక్కువ అవుతోంది కానీ అనుగ్రహం కన్నా. అరే అమ్మవారిలో అనుగ్రహమే ఎక్కువగా ఉంది. చూసారా? ఈ అనుగ్రహం బాగా ఎక్కువ అవటం వల్ల ఈ నిగ్రహం అనేటువంటి శక్తి నెమ్మదిగా తక్కువగా కనపడుతుంది. అందువల్ల ఏమనుకుంటున్నారు, ఆ పర్వాలేదులేండి, అమ్మవారు ఏం చెయ్యదులే మనల్ని అనే స్థితికి వచ్చేస్తున్నారనమాట. అలాగ వచ్చేయటం వల్ల ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి ఒక స్థితిలో ఈమె లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంటే స్వామి కన్నా కొద్దిగా ఈమె తక్కువగా ఉండటానికి కారణం ఏంటయ్యా? నిజంగా ఆమెలో శక్తి లేకపోవటమా? కాదు, కేవలము దయాగుణం ఎక్కువ అవటం వల్ల. మరి మనకేం కావాలి? దయ కావాలనా? ఇంకేమన్నా కావాలా? తల్లి నీ దయ ఉంటే చాలమ్మా, నువ్వు మా మీద కరుణ చూపు తల్లి, నీ కంటి చూపు మా మీద పడేయమ్మా, ఇలా కదా మనం ప్రార్థిస్తున్నాం ఆమెని. మరి నిరంతరము ఆమె దయనే మనం కోరుకుంటూ ఉన్నప్పుడు, ఆ దయే ఆమె మనకి ఇస్తూ ఉన్నప్పుడు, ఈ దయ కారణం చేత ఏమవుతుంది? ఆమె స్వామి కన్నా కొద్దిగా తక్కువగా అనిపిస్తోంది. తక్కువ కాదు, రెండిటికి తేడా గమనించండి. తక్కువగా ఉండటం వేరు, తక్కువగా అనిపించటం వేరు. అలా తక్కువగా అనిపిస్తున్నదంతేను, కానీ ఎవరికన్నా కూడా ఇక్కడ తక్కువగా లేనే లేరు. ఇది మనం బాగా అర్థం చేసుకోవలసినటువంటి గుణం. ఇప్పుడు ఆ గుణం కొద్దిగా తక్కువగా ఉండటం వలన ఈమెమైపోయింది? భగవానుడికి శేషభూతురాలయ్యింది. ఆయన శేషి అయ్యాడు.
అంటే ఆయన పరిపూర్ణుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయనలో భాగమయ్యి నిరంతరము ఆయనతో ఉండేటువంటి ఈ లక్ష్మీదేవే ఇక్కడ ఏమైపోతుంది? తక్కువగా కనపడుతోంది మనకి. అంతకుమించి ఇంకేం లేదు తేడా. ఇద్దరూ ఒకరితో ఒకరు సమానమైనటువంటి వాళ్ళే. ఆ విషయాన్నే మనకి మరింతగా స్పష్టం చేస్తూ చక్కని ఉదాహరణ కూడా ఇస్తూ ఉన్నారు మనకి పరాశర భట్టర్ వారు. త్వం విష్ణోః స్వతః స్వం అసి. అమ్మా, నువ్వు ఆ విష్ణుమూర్తికి స్వభావ సిద్ధంగానే తన దానివి అయ్యున్నావు. అంటే ఏమర్థము? ఆయన ఏ విధంగా అయితే స్వతసిద్ధుడో అమ్మ కూడా అదే విధంగా స్వతసిద్ధురాలు. ఆయన్ని ఆమెని ఇద్దరిని వేరు చేసి చూపటానికి వీలే లేదు. మరి అదేంటండి, ప్రపంచమంతా మునిగిపోయినటువంటి సమయంలో ఒక్క ఆయన మాత్రమే మిగిలి ఉన్నాడని చెప్పి మనం అంటున్నాం కదా. ఆయన ఒక్కడే ఎట్లా మిగిలి ఉన్నాడండి అంటే, పైకి ఒక్కడిగానే కనపడుతున్నాడు, కానీ ఆయనలో నివిడీకృతమై ఉన్నది ఈమె.